బీజేపీలో నాయకుల మధ్య భేదాభిప్రాయాలు తప్ప విభేదాలు లేవన్నారు రామచంద్రరావు. కొత్త పాత అనే సంస్కృతి తమ పార్టీలో లేదని స్పష్టం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్, మహిళలకు ఇచ్చిన హామీల కోసం పోరాడతామని చెప్పారు బీజేపీ చీఫ్ రామచంద్రరావు. బెంగాల్లో విజయం తర్వాత తెలంగాణపై తమ దృష్టి సారించామంటున్న బీజేపీ చీఫ్ రామచంద్రరావుతో మా ప్రతినిధి అజయ్ ఫేస్ టు ఫేస్. నితిన్ నవీన్తో సమావేశం అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, నిన్న నితిన్ నవీన్తో సమావేశమైంది, ఏం జరిగింది? సమావేశంలో ఎలాంటి దిశానిర్దేశం చేశారు? పార్లమెంట్ సమావేశం జరిగినప్పుడల్లా ఒక కొత్త ఆన్వాయితీ భారతీయ జనతా పార్టీ తీసుకున్నది. పార్లమెంట్ సమయంలో ఆ రాష్ట్ర పార్లమెంట్ సభ్యులతోని జాతీయ అధ్యక్షులు కూర్చుంటారు. స్థానిక సమస్యల మీద, స్థానిక ఇష్యూస్ మీద మాట్లాడతారు, అంశాల మీద. నిన్న నితిన్ నవీన్ గారు గత నెలకు వచ్చిపోయిన తర్వాత కార్యక్రమాలు ఏమేమి జరిగినాయి, ఏమేమి ఇక్కడ ఎస్ఐఆర్ ఎట్ నడుస్తుంది, అదేవిధంగా ఏ అంశాలపైన మనం ఉద్యమించవచ్చు అనేటటువంటి కొన్ని అంశాలపైన అక్కడ చర్చ జరిగింది. ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఒకటి, అదేవిధంగా విద్యార్థులకు ఏదైతే ఈ మధ్య లాఠీ చార్జ్ కూడా యువమోర్చా విద్యార్థుల మీద, దానికి సంబంధించిన చర్చ జరిగింది. అంతేకాకుండా ఆడవాళ్ళకు 2500 రూపీస్ స్కూటీలు, ఇవన్నీ కూడా దాని మీద గ్యారంటీ మీద చర్చ జరిగింది. దాంతోపాటు ఐకమత్యం అనేది తప్పకుండా ఉండాల్సి ఉంది పార్టీలో. ఏదైనా ఉంటే మీరు చర్చించుకోండి, మనం పార్టీకి మంచి ఫ్యూచర్ ఉంది, భవిష్యత్తు ఉంది. రిపోర్ట్స్ అన్నీ కూడా బీజేపీ ఫేవర్లో ఉన్నాయి స్టేట్లో కూడా. ఒరిస్సా, వెస్ట్ బెంగాల్ తర్వాత తెలంగాణ నెక్స్ట్ మన టార్గెట్. ఆ దిశలో మీ అందరూ పనిచేయాలి అని చెప్పేసి వారు దిశానిర్దేశం జరిగింది. దాంతోపాటు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి, 5 కార్పొరేషన్ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి, దానితో పాటు 2 ఎమ్మెల్సీ ఎలక్షన్లు కూడా రాబోతున్నాయి. వీటన్నిటిని కూడా మీరు దృష్టిలో పెట్టుకొని పనిచేయాల్సి, అన్నీ కూడా గెలవాలి అనే దృష్టిలో పనిచేయాలని చెప్పి చెప్తాను. చాలాసార్లు ఇక్కడికి వచ్చిపోయినప్పుడు కానీ ఢిల్లీలో కానీ పాత కొత్త నేతలని ఇలాంటివి లేకుండా అందరూ సమన్వయంతో కలిసి పనిచేసుకోవాలని చెప్తున్నారు. మళ్ళీ అలాంటి మాటలు చెప్పించుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది? ఎందుకు రిపీట్గా వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది? ఇక్కడ పాత కొత్త విషయం కాదు. ఇక్కడ కలిసి పనిచేసేటటువంటి అనగా ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మీరు ఆ నిర్ణయం కట్టుబడి అందరూ కూడా పనిచేయాల్సిన అవసరం ఉన్నది. ఎవరు కూడా పార్టీ మేము వ్యక్తులం కాము అనే ఫీలింగ్ రావద్దు. పాత కొత్త అనేది అక్కడ రాలేదు. పాత కొత్త విషయం మా పార్టీలో లేదు కూడా ఎప్పుడు కూడా. ఇది కొన్ని వర్గాలు సృష్టించినటువంటి ఒక మాత్రమే. కానీ ఏ రోజైతే పార్టీలో మా పార్టీ చేస్తారో అప్పటి నుంచే వాళ్ళు పార్టీ సభ్యులే. కొన్ని కారణాల వల్ల కొంతమంది వ్యక్తిగతంగా ఉన్నటువంటి భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ విభేదాలు కావు. భేదాభిప్రాయాలు పాలసీస్ మీద, కార్యక్రమాల మీద ఉండొచ్చు. దాన్ని కూడా మీరు సరిదిద్దుకొని కలిసిమెలిసిగా పనిచేసేటటువంటి రీతిలో పనిచేయాలన్నారు. కానీ పాత కొత్త వాళ్ళు చేర్చుకోమని చెప్పి ఆదేశించిందే నిన్న నితిన్ నవీన్ గారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కానీ భవిష్యత్ ఎన్నికల్లో కానీ ఇతర పార్టీలతోటి, అంటే మీ ఎన్డీఏ భాగ పక్షాలైనటువంటి జనసేనతో, టీడీపీతో ఇక్కడ పొత్తులో పనిచేసే అవకాశం ఏమైనా ఉందా? ఇప్పుడు జాతీయ పార్టీలో స్థానికంగా ఉన్న నాయకత్వం పొత్తులు డిసైడ్ చేయవు. జాతీయ పార్టీలో జాతీయ నాయకులు చేస్తారు. అది ఎన్డీఏలో భాగం కాబట్టి ఎన్డీఏ ఢిల్లీలో డిసైడ్ చేస్తారు. యాజ్ ఫార్ యాజ్ తెలంగాణలో ఇప్పుడు పరిస్థితి గత ఎలక్షన్స్ కానీ ఇప్పటికైతే ఉందో మేము ఒంటరిగానే పోయేటటువంటి ఒక అవకాశాలు ఉన్నాయి. పొత్తుల విషయంలో ఎవరన్నా ప్రస్తావించినా చేసినా కూడా అది కేంద్ర పార్టీకే ఉంటుంది, మాకు సంబంధం ఉండదు. కేవలం ఎంపీలను మాత్రమే పిలిచారు, ఎమ్మెల్యేలను ఆ సమావేశాన్ని పిలవలేదు. మేము ప్రజాప్రతినిధులం కాదా, మమ్మ కూడా పిలిస్తే బాగుంటుంది అనేది కూడా కొంతమంది ఎమ్మెల్యేల నుండి వస్తున్నటువంటి అభిప్రాయం. దీనికి ఏ విధంగా చూస్తారు? పార్లమెంట్ సెషన్ జరిగినప్పుడు పార్లమెంట్ సభ్యులతో మీటింగ్ ఇది. మళ్ళీ ఎమ్మెల్యేస్కు ఎమ్మెల్సీస్తో సపరేట్ మీటింగ్ ఉంటుంది. ఇది ఓన్లీ ఎంపీస్ మాత్రమే. ఎందుకంటే పార్లమెంట్ సమావేశంలో వచ్చేదే పార్లమెంట్ మెంబర్స్, ఎమ్మెల్యే రారు కదా. రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి బీజేపీ తీసుకునే భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? ఈ మీటింగ్ తర్వాత ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండబోతున్నాయి? ఇప్పుడు డెవలప్మెంట్ ఏమో ఇది మీటింగ్ రెగ్యులర్ మీటింగ్. ఇది మళ్ళీ నెక్స్ట్ పార్లమెంట్ మీటింగ్ ఉంటుంది. ఉద్యమము, పోరాటాలు మాత్రమే భారతీయ జనతా పార్టీ ముందు ఉన్నట్టు ఒక ప్రత్యామ్నాయం. దాంతోనే ప్రభుత్వాన్ని నిలబెట్టడం ఒకటి జరుగుతుంది. అయితే భారతీయ జనతా పార్టీ అధికారం రావాలంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి కానీ, ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పిదాలు కానీ, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పడం కానీ, వీటి మీద ఉద్యమించడమే భారతీయ జనతా పార్టీకి ఒకే ఒక మార్గం. మీరు ఉద్యమించండి, పోరాటాలు చేయండి అని చెప్పేసి ఇది క్లియర్ కట్గా మాకు సందేశం. పోరాటాలు, ఉద్యమాలు మాత్రమే మా ముందున్న ప్రత్యామ్నాయం, వాటితోటి మేము అధికారంలోకి వస్తామంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. కెమెరామెన్ సదనంతో అజయ్, 10 టీవీ, హైదరాబాద్.